ఫస్ట్ మీరు ఈ లిస్ట్ చూడండి. ఇందులో ఈ కంట్రీస్ పై ఏవైతే శాంక్షన్స్ చేసినావో ఇందులో అమెరికన్ శాంక్షన్స్ ఉన్నాయి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ శాంక్షన్స్ ఉన్నాయి, యూరోపియన్ యూనియన్ శాంక్షన్స్ ఉన్నాయి, అలాగే కెనడా కావచ్చు ఇతర కంట్రీస్ వేసిన శాంక్షన్స్ ఉన్నాయి. ఇవి వరల్డ్ లో చాలా ఎక్కువ శాంక్షన్స్ విధించబడిన కంట్రీస్. అండ్ ఈ లిస్ట్ లో ఉన్న మయన్మార్ ఏదైతే మన నైబర్ ఉందో అది వరల్డ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ శాంక్షన్డ్ కంట్రీ. రీసెంట్లీ మయన్మార్ ప్రెసిడెంట్ భారత్ కి వచ్చారు. అది ఏదో మోస్ట్ శాంక్షన్డ్ కంట్రీ కాబట్టి గ్లోబల్ న్యూస్ అవ్వలేదు. ఈవెన్ మయన్మార్ కి చైనా సపోర్ట్ కూడా చాలా సాలిడ్ గానే ఉంది. మన ఇండియన్ పర్స్పెక్టివ్ లో మయన్మార్ మనకి ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, మయన్మార్ లో మన భారతదేశాన్ని ముక్కలు చేయాలి అనుకునే శక్తులు ఏవి కూడా అక్కడ బలపడకూడదు, అక్కడ ఉండకూడదు అని ఆ విధంగా మనం చూసుకోవాలి. అది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక మంచి విషయం ఏంటి అంటే, భారత్ కి వచ్చిన ఈ మయన్మార్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన గ్యారంటీ ఇచ్చారు, మా దేశపు టెరిటరీ ఏదైతే మా దేశపు నేల ఉందో అది భారత్ కి అగేన్స్ట్ గా యూజ్ అయ్యే ఛాన్సే లేదు, మేము అవ్వనివ్వము అనే ఒక గ్యారంటీ ఇచ్చారు ఆయన. మయన్మార్ పరిస్థితి ఏంటి అనేది చాలా క్విక్ గా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మయన్మార్ లో 2021 లో అనుకుంటాను అక్కడ ఉండే ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎవరైతే పబ్లిక్ ఓట్ చేసి పెట్టుకున్నారో గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ ని దించేసి మిలిటరీ పవర్ లోకి వచ్చింది. దాంతో చాలా ప్రొటెస్టులు జరిగాయి, చాలా మంది చనిపోయారు. కానీ ఆర్మీ మాత్రం అలాగే నిలబడింది. వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు కంట్రీని. ఈవెన్ ఈ రోజు కూడా మయన్మార్ లో మిలిటరీ డామినేషన్ తగ్గలేదు. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, రీసెంట్ గా మయన్మార్ కి సంబంధించిన ఒక ఆర్మీ జనరల్ క్యాబినెట్ ని డిసైడ్ చేశాడు. అంటే క్యాబినెట్ ని నామినేట్ చేశారు, ఎవరు ఉంటారు క్యాబినెట్ మినిస్టర్స్ అని. సో ఇక్కడే మనకు తెలిసిపోతుంది ఇంకా ఆర్మీ పట్టు చాలా గట్టిగా ఉంది. ఇంపార్టెంట్ పీపుల్ ని వాళ్ళే అపాయింట్ చేస్తారు. సో వాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళకే చాలా లాయల్ గా ఉంటారు. సో వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. మీకు అక్కడ ఆన్ ద ఫేస్ మిలిటరీ రూల్ కనపడదు. ఆర్మీ జనరల్స్ ఆన్ ది ఫేస్ మీకు కనపడరు ఇంపార్టెంట్ పొజిషన్స్ లో. బట్ ముందు ఎవరైతే సివిలియన్ ఉంటారో పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళు వీళ్ళ మాట వినేవాళ్ళు, వాళ్ళని ఫ్రంట్ సీట్ లో పెట్టి బ్యాక్ సీట్ లో వీళ్ళు మొత్తం నడిపిస్తారు. జస్ట్ లైక్ పాకిస్తాన్. ప్రపంచం మొత్తం మయన్మార్ పై ఎందుకు చూస్తుందంటే, మయన్మార్ లో చాలా ఎక్కువ మినరల్స్ ఉన్నాయి, అందులోనూ రేర్ అర్త్ మినరల్స్ ఉన్నాయి. అది చాలా ఇంపార్టెంట్ ఏ కంట్రీకైనా. కానీ ఇచ్చి మీరు కనుక ట్రంప్ పాలసీ చూసుకుంటే, ట్రంప్కి అస్సలు ఫరక్ పడదు పాకిస్తాన్ లో ఏ ఉగ్రవాద సంస్థలు పుట్టుకొస్తున్నాయి, వాళ్ళు ఎంత ఫ్లరిష్ చేస్తున్నారు, ఆర్ మయన్మార్ లో ప్రజల పరిస్థితి ఏంటి, అవన్నీ సంబంధం ఉండదు. తనకి ఓన్లీ వన్ పాలసీ, ఆ కంట్రీ నాకేం ఇస్తుంది, నాకేం ఆఫర్ చేస్తుంది. సో మయన్మార్ నాకేం ఆఫర్ చేస్తుంది, మినరల్స్. ఇది తన అప్రోచ్ ఇలా ఉంటుంది ట్రంప్ది. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏమంటే, యూరోప్ వాళ్ళు కావచ్చు, లైక్ కెనడా కావచ్చు, మిగతా కంట్రీస్, ఆస్ట్రేలియా కావచ్చు, వీళ్ళందరూ మయన్మార్ ని క్రిటిసైజ్ చేశారు. ఎందుకంటే మీకు అక్కడ డెమోక్రసీ లేదు, ఆర్మీ నడిపిస్తుంది, ఇది చాలా తప్పు అని. కానీ ట్రంప్ మాత్రం ఈ విషయంలో కంప్లీట్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎందుకంటే ట్రంప్ ఈ సిగ్నలింగ్, నాకు సంబంధం లేదు మీ కంట్రీలో ఏమవుతుంది అని, నాకు మినరల్స్ కావాలి. సో వాట్ విల్ ఐ గెట్, దానికి ఏం చేద్దాం, డీల్ ఏంటి. సో తన ఫోకస్ ఇలా ఉంది. ట్రంప్ ఆలోచించినట్టే మనం కూడా ఆలోచించాలా, మయన్మార్ లో మినరల్సే ముఖ్యం, మనకి ఇంకేమీ సంబంధం లేదు అని కాదు. ట్రంప్ సిచ్యువేషన్ వేరే, మన సిచ్యువేషన్ వేరే. మయన్మార్ మన నైబర్ కంట్రీ, అక్కడ బార్డర్ ఫెన్సింగ్ లేదు. చాలా ఏమవుతాయంటే కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. మన నార్త్ ఈస్ట్ ఇండియాని మన నుంచి వేరు చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి, గ్రూప్స్, రకరకాల గ్రూప్స్. ఎప్పుడైతే ఆ గ్రూప్స్ ని ట్రాక్ చేసి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు వీళ్ళందరూ తరుముతారో, వాళ్ళు పట్టుకోవాలని ట్రై చేసినప్పుడు పారిపోయి ఈ మయన్మార్ అడవుల్లో తలదాచుకుంటారు. సో అది మనకి చాలా పెద్ద కన్సర్న్, వాళ్ళని అక్కడి నుంచి పట్టుకోవాలి అంటే. అందుకే ప్రెసిడెంట్ అన్నారు, మా నేల మీకు అగేన్స్ట్ గా యూజ్ అయ్యే ఛాన్స్ లేదు, మేము తగిన చర్యలు తీసుకుంటాము అని. సో మయన్మార్ మనకి చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ లో, రాదర్ దాన్ ఎకనామిక్. యుఎస్ఏ ఫారిన్ పాలసీ మయన్మార్ కి ప్రతిగా చూసుకుంటే చాలా రియలిస్టిక్ ఉంది. అంటే వాళ్ళకేం సెక్యూరిటీ కన్సర్న్స్ లేవు, మయన్మార్ నుంచి ఎలాంటి ఇల్లీగల్ రెఫ్యూజీస్ సమస్య లేదు అమెరికాకు ఉన్నదల్లా కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంది. మీ కంట్రీలో మినరల్స్ ఉన్నాయి, నాకేం ఇస్తావు, నేను మీకేం ఆఫర్ చేస్తాను, సో జస్ట్ డీల్. చాలా వాళ్ళకి ఏం కావాలో అదే ఆలోచిస్తున్నాడు, చాలా రియలిస్టిక్ గా ట్రంప్. అండ్ మనం కూడా అంతే రియలిస్టిక్ గా, మనకేం అవసరం, మన సెక్యూరిటీ మనకి ఇంపార్టెంట్ నార్త్ ఈస్ట్ ఇండియాలో. సో దానికి మయన్మార్తో మంచి రిలేషన్స్ అవసరం, దాంతో కోఆపరేషన్ అవసరం. సో ఇదంతా చాలా ఇంపార్టెంట్. మనం ఈ పర్స్పెక్టివ్ లో మయన్మార్తో రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి ఇంకా. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో మయన్మార్ చెప్పడం, మా భూమి మీకు అగేన్స్ట్ గా యూజ్ అవ్వనివ్వమని, మన ఫారిన్ పాలసీ పర్స్పెక్టివ్ లో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి, ఒక పాజిటివ్ డెవలప్మెంట్ అనే చెప్పాలి. మయన్మార్ ప్రెసిడెంట్ కి మనం అంటే భారత్ ఎంత ఇంపార్టెంటో, ఒక సింపుల్ థింగ్ ఏమంటే, తను ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ ఫారిన్ కంట్రీ విజిట్ వచ్చేసి ఏ చైనాకో కాదు, భారత్కే వచ్చారు. సో దీన్ని బట్టి వాళ్ళు సిగ్నల్ ఇస్తున్నారు, మాకు మీరు చాలా ఇంపార్టెంట్ అని.
మరి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా వెళ్తారా మయన్మార్కి? లాస్ట్ టైం పిఎం మోదీ గారు మయన్మార్కి వెళ్ళింది ఐ థింక్ 2016 లేదా 2017 అనుకుంటాను. ఆ టైంలో వెళ్ళారు ఆయన. మళ్ళీ ఇంతవరకు వెళ్ళలేదు. వెళ్తారా? మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. మనము ఒక ప్రాజెక్ట్ గురించి ఎవరైతే జియో పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉందో వింటూ ఉంటారు నాకు తెలిసి లాస్ట్ 10 years నుంచి. అది ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ఈ 3 కంట్రీస్ ని కనెక్ట్ చేసే ఒక ట్రైలేటరల్ హైవే. అక్కడ నుంచి మనం గూడ్స్ లైక్ కార్గో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఒక ల్యాండ్ కనెక్షన్ ఉంటుంది. మన ఎకనామిక్ గ్రోత్ చాలా ఇంపార్టెంట్. అండ్ నార్త్ ఈస్ట్ లో ఏదైతే ఈ సిలిగురి కారిడార్ ఉందో అక్కడ కూడా అంత ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా అక్కడ నుంచి నీట్ గా ఈజీగా వేరే కంట్రీస్ కి మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. లేదా సీ రూట్ పట్టుకోవాలి. దానికల్లా ల్యాండ్ కనెక్షన్ ఉంటే చాలా బెనిఫిట్ అవుతుంది మనకి. మరి ఈ ప్రాజెక్ట్ ఎంత వరకు వచ్చిందంటే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ట్రైలేటరల్ హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది జస్ట్ 30% మాత్రమే పెండింగ్ ఉంది. ఐ థింక్ ఫాస్ట్ అప్ చేస్తే కనుక విత్ ఇన్ 1-2 years లోపల ఇది రెడీ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ హైవే యాక్సెస్ లో స్టార్ట్ అవుతుందో ఆన్ గ్రౌండ్ స్టార్ట్ అవుతుందో మన ఎకనామీకి బూస్ట్, అలాగే మయన్మార్ కి, ఈవెన్ థాయిలాండ్ కి 3 కంట్రీస్ కి చాలా బెనిఫిట్. ఈవెన్ ఇండియా ఇంకొక ప్రాజెక్ట్ పైన మయన్మార్ తో పని చేస్తుంది. అది ఏంటి అంటే మన వెస్ట్ బెంగాల్ ఏదైతే కోల్కతా ఉందో అక్కడి నుంచి మయన్మార్ లో సిత్తువే అనుకుంటాను ఆ పోర్ట్ పేరు. ఆ పోర్ట్ వరకు మనం కార్గో సెండ్ చేసేటట్లు అక్కడి నుంచి మయన్మార్ నుంచి అవసరం అయితే మనము అదే కార్గోని మన నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ లోకి మళ్ళీ మనం తీసుకురావచ్చు. ఎందుకంటే చెప్తున్నాను ఈ విషయము మీకు అందరికి తెలిసిందే. సిలిగురి కారిడార్ అనేది చాలా చిన్న నేరో పాస్ మన మెయిన్ సెంట్రల్ ఇండియా నుంచి ఈ నార్త్ ఈస్టర్న్ ఇండియాకి. ఆ పాస్ పై ఆ ఏదైతే పాస్ ఉందో చిన్న నేరో ఏరియా దానిపై కన్నేసింది చైనా. ఈవెన్ బంగ్లాదేశ్ లో ఉండే పిచ్చి పిచ్చి ప్రెసిడెంట్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా అది ఆక్రమించేస్తే అయిపోతుంది, అది కట్ చేస్తే అయిపోతుంది అని. ఈవెన్ ఇండియాలో ఉండే కొంతమంది మూర్ఖులు ఆర్ దేశ ద్రోహులు సిలిగురి కారిడార్ ని కట్ చేసేస్తాము, వేర్ చేస్తాం నార్త్ ఈస్ట్ ఇండియాని అని ఇలాంటి పిచ్చి మాటలు కూడా మాట్లాడి ఉన్నారు. సో అక్కడ ప్రెషర్ తగ్గించాలి అంటే మనం ఇక్కడ నుంచి కోల్కతా నుంచి మయన్మార్ నుంచి మళ్ళీ నార్త్ ఈస్ట్ ఇండియాకి కూడా ఒక ట్రేడ్ ఇది అంతా ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనకి అవసరమైనప్పుడు ఇక్కడ నుంచి కూడా మనం ఫ్లో కంటిన్యూ పెట్టచ్చు. సిలిగురి కారిడార్ పైన ప్రెషర్ తగ్గుతుంది. మరి మయన్మార్ కావచ్చు భారత్ మధ్య ట్రేడ్ వాల్యూ ఎంత ఉంది అంటే జస్ట్ $2 billion. మనకి మయన్మార్ కి ఎకనామికల్ గా చాలా ఏం పెద్ద కోఆపరేషన్ అవసరం లేదు. ఎందుకంటే ట్రేడ్ కూడా చాలా తక్కువే. అలా అని చెప్పి మనం వదిలేలేము. బట్ సెక్యూరిటీ రీత్యా చూస్తే గనక మయన్మార్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ మనకి, మన నార్త్ ఈస్ట్ ఇండియా సెక్యూర్గా ఉండాలంటే. అట్ ది సేమ్ టైం ఈ నార్త్ ఈస్ట్ ఏదైతే హైవే ట్రైలేటరల్ హైవే ఉందో అది ఎకనామీని ఇంకా బూస్ట్ చేస్తుంది. బట్ మెయిన్ మన ఎజెండా మన సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీస్ పర్స్పెక్టివ్ లో మనకి మయన్మార్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇలాంటి న్యూస్ ఏదైనా ఉంటే మీ వరకు తీసుకొస్తాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, వీడియో లైక్ చేయండి, రీచ్ ఉంటుంది. థ్యాంక్ యూ.